నిన్న కురిసిన అకాల వర్షానికి హైదరాబాదులో 7-8 మంది కూలీలు నాలాలో కొట్టుకుపోయి చనిపోయారని వినగానే ఒక్కసారి మనస్సు చివుక్కుమంది. బాగా ఆలోచిస్తే మన దేశం, రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, దేశం ప్రపంచంలోకెల్లా 3వ ఆర్థిక వ్యవస్థ అని, రాష్ట్రం దేశంలోకెల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మన నాయకులు ఎన్నో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒక ప్రక్కేమో కొంతమంది జీవితాలు ఎన్ని తరాలు మారినా పొట్ట బట్ట గాన్నే ఆగిపోతున్నాయి. ఎవరెన్ని సంక్షేమ పథకాలు పెట్టినా పరిస్థితుల్లో పెద్ద మార్పు రావట్లేదు. ఇంకొంతమంది ఏమో ఒకే ఒక జీవిత కాలంలో ఆకాశాన్ని తాకే రేంజ్కి పోతున్నారు. అసలు ఏమవుతుంది? పూర్వజన్మ సుకృతమా లేదా అదృష్టమా? ఇవన్నీ చేతగానుడు చెప్పే మాటలు. శరీరంలో ఒక్క పార్ట్ కూడా కదలలేని స్థితిలో జీవితాంతం వీల్ చైర్కు పరిమితమై ఎంతో విజ్ఞానాన్ని అందించిన స్టీఫెన్ హాకింగ్ని ఏమంటారు మరి? మన కళ్ళ ముందే బతికి ఈ మధ్య చనిపోయారు. అట్లాగే మన ప్రధాని మోడీ నాన్న రాజకీయ నాయకుడేం కాదు. ఎలాన్ మస్క్ కుటుంబం ఏమీ వ్యోమగాములు కాదు. గొప్ప ప్రెసిడెంట్ లింకన్ నాన్న ఒక వడ్రంగి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మన కళ్ళ ముందే రోజు జరుగుతున్నవే. మరి ఎక్కడ పోతుంది? పైన చెప్పిన వాళ్ళు మనం అందరం పుట్టుకలో దాదాపు అవే శరీర అవయవాలతో పుట్టినాం. కానీ కొంతమంది ఎదగడానికి, కొంతమంది అధపతాలానికి పోవడానికి చిన్నప్పటి నుండి జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో ఎదురయ్యే పరిస్థితులకు స్పందించే గుణములో తేడా అని తెలుస్తుంది. ఆలోచన శక్తిలో మనకున్న రెండిట్లో ఒకటి ఎమోషనల్, భావోద్వేగ గుణం. దాంతో స్పందించడం అలవాటైతే తక్షణ తృప్తినిచ్చే చర్యలకు, అంటే రోడ్లెంబడి దొరికే చిరుతిండి తింటే మస్తు మజా వస్తుంది, దోస్తులతో గాలి తిరిగితే మస్తు మజా వస్తుంది, పొద్దస్తమానం వీధుల్లో ఎగురితే మస్తు మజా వస్తుంది. కొంత వయసు వచ్చాక అట్లాగే స్మోకింగు, డ్రింకింగు, ఇలా జీవితం అకాలం అంతం. అవే పరిస్థితులకు అదే లాజికల్ రీజనింగ్తో, అంటే తర్కబద్ధమైన ఆలోచనతో స్పందించే గుణం అలవాటైతే, అంటే ఏం చేస్తున్నాము, అది చేస్తే దీర్ఘకాలంలో ఏమవుతుంది అని ఆలోచిస్తే జీవితాంతం తృప్తి. దీనికి కొంత నిర్బంధ ప్రణాళికతో కూడిన అధ్యయనం అవసరం. ఈ ఒక్క విషయం మీ అన్ని రకాల ప్రతిస్పందనలో, ముఖ్య నిర్ణయాలలో తీసుకునే సమయంలో గుర్తుపెట్టుకో, ఇక చాలు.